లలిత అనే 3 అక్షరాలు ఏం సూచిస్తున్నాయి? లా అంటే ఏంటి, లి అంటే ఏంటి, తా అంటే ఏంటి? ఈ 3 అక్షరాలు ముందు మనకు తెలియాలి. దానికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఉంది. ఏంటనంటే, లా అంటే లక్ష్యత్వాత్ సర్వ విద్యానాం, సర్వ విద్యానాం లక్ష్యం అంటే 4 వేదాలు, 4 ఉపవేదాలు, 6 శాస్త్రాలు, 6 దర్శనాలు, 18 పురాణాలు, 6 ఆగమాలు, 8-9 రకాలు ఉండేటువంటి స్మృతులు, అలాగనే మనకు ఉపపురాణాలు, ఉపోప పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు, నాటకాలు, అలంకారాలు, ఈ వాంగ్మయమంతా కూడా సపోజ్ దీనంతా ఒక ముద్దగా తయారు చేసి దాన్ని పిండామనుకోండి, అందులో నుంచి ఏం వస్తుంది బయటికి? సారభూతమైన అంశం ఏమొస్తుంది అనంటే ఈవిడే బయటపడుతుందట, ఈ అమ్మవారు. ఎలా? లక్ష్యత్వాత్ సర్వ విద్యానాం, రాను రాను చెప్తుంది. లి అంటే ఏంటి? లింగహీనతయా స్థితే. మనం అమ్మవారిని ఏమనుకుంటున్నాం? ఆడావిడ అనుకుంటున్నాం కదా. ఆడావిడ కాదు. అమ్మవారు కనుక ఆడావిడ అయిపోయింది అనుకోండి, మగవాడు వెళ్ళి పూజించకూడదు. అర్థమైందా? అలాగనే స్త్రీ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆవిడికి స్త్రీత్వాన్ని మనం ఆపాదించామనుకోండి, ఒక స్త్రీ అనేటువంటి రూపంతోనే ఆవిడ్ని పరిమితం చేశామనుకోండి, పురుషులెవరూ ఆరాధించడానికి లేదు. కాబట్టి ఇక్కడ స్త్రీ అనేటువంటి అంశం కాదు, ఇక్కడ లింగహీనతయా స్థితే అంటే ఒక లింగము అనేటువంటిది లేదు ఆవిడికి, కానీ వ్యక్తమైనటువంటి ఆ రూపం ఏమిటో దాని గురించి చెప్తారు మళ్ళీ. అంటే అన్ని విద్యలకి లక్ష్యం ఆవిడ అన్నారు, అది కూడా వస్తుంది మనకు భవిష్యత్తులో. లింగహీనతయా స్థితే, లింగము లేదంటున్నారు, అది కూడా ఏమిటో చెప్తారు. తా 3వ అక్షరం ఏమిటది? తారకత్వాద్ భవాంబుధేః. ఆ అమ్మవారిని ఎవరైతే ఈ 2 పైన చెప్పబడ్డ 2 అంశాలుగా ఎవరైతే ఉపాసన చేస్తారో, ఏ అమ్మవారైతే సకల విద్యా స్వరూపిణిగా ఉంటూ సకల విద్యలకి లక్ష్యమై విరాజిల్లుతూ ఉందో, ఏమిటి ఆ లక్ష్యం? అన్ని విద్యలకి లక్ష్యం ఏమిటి? మోక్షమేవ లక్ష్యం. ధర్మ అర్థ కామాలనేటువంటి పురుషార్థాలు, కానీ మోక్షం అనేదే పరమ పురుషార్థం. ఒక వ్యక్తి అల్టిమేట్ గా కోరుకునేది మోక్షమే, రెండవది ఏమీ కాదు. కాబట్టి ఆ మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక స్వరూపిణి అమ్మ. అందుకనే చూడండి, అమ్మవారిని ఆరాధించిన మోక్షమే. అటు పునరూపంలో ఉండేటువంటి ఆ స్వామికి కూడా ఉంది. ఏమిటి? యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. అసలు విష్ణు సహస్రనామం ప్రారంభంలోనే చెప్పారు ఏంటనంటే, అసలు ఆయన యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. చూడండి, మరణ మాత్రేన కాదు, ఏమిటక్కడ? స్మరణ మాత్రేన. మరణం పొందితే ఎక్కడికో వైకుంఠానికి వెళతామనడం వేరు. మరణం పొంది ఇక్కడేదో పుణ్యము జపము ఆరాధన చేస్తే వైకుంఠానికి వెళ్ళడం వేరు. కానీ ఇక్కడే బ్రతికుండగా ఎవణ్ణి కనుక స్మరించవలసిన స్థాయిలో స్మరిస్తే ఇక్కడే మోక్షాన్ని చవి చూస్తారో అది మహావిష్ణువు యొక్క శక్తి. కాబట్టి ఆయన మోక్షప్రదాత, ఈవిడ మోక్షప్రదాత. ఆయన ఏం చేస్తారండి? అక్కడ కూర్చుని ఆయనకి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఏమీ లేదు, తలా తోక ఏమీ లేదు, ఆయన అలా కూర్చో ఉన్నాడు. ఏమిటి అసలు? ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చెయ్యడు. అసలు ఆయనే లేకపోతే మనం లేము, వీళ్ళిద్దరిని పట్టుకునేదానికి మనం ఉండం. ఆయన ఇందులో నుంచి పక్కకు తప్పుకుంటే అసలు ఇది పనికే రాదు. అయ్యో ఏమిటోనండి, చాలా బాగున్నారండి మాట్లాడుతూ నిన్నటి వరకు, పొద్దున్నే చూస్తే లేడండి ఆయన. ఎక్కడికి వెళ్ళాడండి? ఆయన గురించి అది మనం అనుకున్నాం. వెళ్ళిపోయారండి, ఎక్కడికో వెళ్ళారండి. కాబట్టి ఆయన ఉన్నాడు కనుకనే ఇందులో
ఇది ఆవిడ్ని కానీ ఆయన్ని కానీ ఆరాధించడానికి యోగ్యమవుతుంది. అసలు ఆ శివ పరమాత్ముడే లేకపోతే నువ్వు విష్ణువుని ఆరాధించలేవు, అమ్మవారిని ఆరాధించలేవు. కాబట్టి విష్ణువు ఆరాధనకు ఉపయోగపడే ఈ శరీరం కానీ, అమ్మవారి ఆరాధనకు ఉపయోగపడే శరీరానికి కానీ ఆధారభూతం ఎవరు? ఆయనే. పాపం ఏమీ తెలియనట్టు కూర్చుంటాడు ఆయన, కానీ అన్నీ చేసేది అతనే. వీళ్ళిద్దరూ పాపం ఏమీ లేదండి. మనం ఏమనుకుంటాం, అంతా విష్ణుమాయ, అంత అమ్మవారిది అనుకుంటాం. వీళ్ళిద్దరూ నిజంగా ఏమీ కాదు. వీళ్ళిద్దరిని బయటికి పెట్టి ఆయన ఏమీ కనపడకుండా కూర్చుంటాడంతే. చేసేదంతా ఆయనే, మొత్తం చేసేవన్నీ ఆయనే. ఆయన చేసే పనులకే విష్ణు అన్ని అవతారాలు ఎత్తవలసి వచ్చింది. ఆ భస్మాసురుడికి ఎందుకండి ఆయన వెళ్ళే ఆయనకి వరం ఇవ్వడం? ఆ తర్వాత ఆయన ఒక మోహినిగా తయారయ్యి నానాయాతన పడి వాడిని మళ్ళీ వాడి నెత్తి మీద వాడి చెయ్యే పెట్టించి వాడిని కాల్చి బూడిచ్చేసి ఆ తర్వాత ఈవిడ వస్తే అప్పుడు అయ్యప్ప స్వామి రావడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? అన్నీ ఆయనే. పాపం వీళ్ళిద్దరికి ఏం తెలియదు. ఆయన ఎలా చెబితే అలా ఆడుతూ ఉంటారు వాళ్ళిద్దరు. అంతే. ఆయన యొక్క మహాశక్తి అది. పరమశివుడు అంటే అసలు ఏమీ చేయడు, కానీ అన్నీ ఆయనకి తెలియకుండా ఏది జరగదు. అర్థమైందా? శివుడాజ్ఞ లేనిదే కదలదు. కానీ మనం ఏమనుకుంటాం అంటే పాపం భోళా శంకరుడని, మహామాయావి అతను. భోళా ఏం కాదండి, భోళా శంకరుడు ఏమీ కాదు, మహామాయావి. ఎందుకంటే ఈ పర్వతాన్ని మదించినప్పుడు మొట్టమొదట ఏమొస్తుంది? హాలాహలం. అది ఆయన తీసుకున్నాడు. ఎంత తెలివి గలవాడు. మనం ఏమనుకుంటాం, అబ్బా తెలివి తక్కువ ఆయన. తర్వాత లక్ష్మీదేవి వచ్చింది, అది వదిలేశాడు. కామధేను వచ్చింది, వదిలేశాడు. కల్పవృక్షం వచ్చింది, వదిలేశాడు. వజ్రాయుధం వచ్చింది, వదిలేశాడు. ఐరావతం వచ్చింది, వదిలేశాడు. బోల్డ్ వచ్చే అమృతం వచ్చింది, వదిలేశాడు. కానీ వాటన్నిటికీ కొట్టుకు చచ్చారు. కానీ వాళ్ళంతా హాలాహలానికి ఎవడన్నా కొట్టుకు చచ్చాడా? ఎవడూ రాలేదు. అందుకే నేను ముందుకెళ్ళాడు. ఎవడూ పట్టించుకొని ఆయన పట్టుకుంటాడు. ఈ స్పెషలిస్ట్ ఇండి. కానీ ఆయన ఏమన్నా చేయగలిగింది ఆ హాలాహలం? ఏం చేయలేదు. కానీ వాళ్ళందరూ భయపడి వెనక్కి కూర్చున్నారు. ఎంత గొప్పవాడో ఆలోచించండి మరి పరమేశ్వరుడు. వాళ్ళందరూ భయపడిపోయి పక్కకి వెళ్ళారు. ఐరావతం వస్తే నాకని ఎగబడ్డారు. అమృతం వస్తే నాకని ఎగబడ్డారు. వజ్రాయుధం వస్తే నాకు అన్నారు. కల్పవృక్షం వస్తే, కామధేను వస్తే, లక్ష్మీదేవి వస్తే, కుబేరుడు వస్తే, ఎవడొస్తే వాళ్ళందరినీ నాకు అన్నారు. కానీ మొట్టమొదటి వచ్చిన హాలాహలానికి ఎవడన్నా వచ్చాడా? ఎవడూ రాలేదు. ఆయనే వెళ్ళి పుచ్చుకున్నాడు. ఏమైనా జరిగింది ఆయనకి? ఇంకా పైపెచ్చు చంద్రుడికి ఒక మచ్చ ఎలాగున ఆయనకు కూడా నీలగ్రీవాస్య దికంఠా ఆ సర్వా అధః క్షమాచరా మంత్రం కూడా తయారైపోయింది దానికి ఆయన తాగినందుకు. ఆయన అది పుచ్చుకుంటే ఒక మంత్రం అయింది. మనం పుచ్చుకుంటే ఏదన్నా లోపల పడేస్తారు తీసుకెళ్ళి. మనం ఆయన పుచ్చుకోవడం కుదరదు. కాబట్టి ఇక్కడ సహజంగా అందరికీ శివుడంటే చాలా తక్కువ భావన. అసలు మొత్తానికి కారకుడు, సూత్రకారకుడు అతనే. ఏమీ తెలియనట్టు అలా తపస్సులో కూర్చుంటాడు, కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి అతని యొక్క దీని మీద. కానీ నానా యాతన పడేది వీళ్ళిద్దరే. అందుకనే ఈ లోకంలో ఏదైనా సత్స్వరూపంగా ఉండేటువంటి దేవతా స్వరూపాలు ఉన్నాయనంటే ఒకటి అమ్మవారు, రెండు నారాయణ. కాబట్టి వీళ్ళిద్దరే ఈ లోకాన్ని అహర్నిశలు అలాగా నడిపించుకుంటూ తీసుకెళ్తుంటారు.